ఒక 1200 ఏళ్ల నాటి గుడి గోడమీద రాకెట్ బ్లూ ప్రింట్లు చెక్కి ఉండొచ్చా? వినడానికే ఆశ్చర్యంగా ఉంది కదా. కానీ ఈ ఒక్క ప్రశ్నే ప్రాచీన భారతదేశం గురించి జరుగుతున్న ఒక పెద్ద చర్చకు కారణమైంది. ఇది వాస్తవాలు, నమ్మకాలు, ఇంకా మన గతాన్ని మనం ఎలా చూస్తున్నామో అనే దాని గురించిన ఒక విశ్లేషణ. సరే, అసలు మనం గతాన్ని ఎలా చూడాలి? పాతకాలం నాటి గ్రంథాలు, కళాఖండాలు మనకు కనిపించినప్పుడు మనం చూస్తున్నది కేవలం అందమైన కవిత్వమా, కళ, లేక ఎప్పుడో మరుగున పడిపోయిన ఒక టెక్నాలజీ యుగానికి సంబంధించిన ఆధారాలా? రండి, దీని గురించి కొంచెం లోతుగా చూద్దాం. ఒక్కసారి ఈ శిల్పాన్ని జాగ్రత్తగా చూడండి. దీన్ని చూస్తే ఏమనిపిస్తోంది? ప్రాచీన టెక్నాలజీ గురించి మాట్లాడేవాళ్లు ఏమంటారంటే, దీని ఆకారం ఇప్పటి ఆధునిక రాకెట్ని అచ్చుగొద్దినట్టు పోలి ఉందని వాదిస్తారు. మరి ఇది కేవలం ఆ శిల్పి ఊహ, లేక మనం మర్చిపోయిన సైన్స్కి ఇది ఒక ఆనవాలా? ఈ ఒక్క చిత్రం నుంచే ఈ మొత్తం చర్చ మొదలైంది. ఈ ప్రశ్న మనల్ని అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉన్న గతం అనే వాదనలోకి నేరుగా తీసుకెళ్తుంది. ఈ వాదనను నమ్మేవాళ్లకు మన పురాణాలు, ఇతిహాసాలు కేవలం కథలు కావు, అవి చారిత్రక దాఖలలు. వాటిలో సైంటిఫిక్ నిజాలు దాగి ఉన్నాయని వాళ్ళ నమ్మకం. చరిత్ర ఎప్పుడూ గెలిచిన వాళ్ల చేతుల్లోనే ఉంటుంది అంటారు కదా. మరి మన దేశం విషయంలో కొందరి వాదనేంటంటే, వలస పాలకులు కావాలనే మన పాత విజయాల్ని తక్కువ చేసి చూపించారని, లేదా తప్పుగా అర్థం చేసుకున్నారని అంటారు. దీనివల్ల అసలు నిజమేంటో తెలుసుకోవడం చాలా కష్టంగా మారింది. ఇప్పుడు మనం నమ్మే చరిత్రనే ప్రశ్నించాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే సరే, ఈ కోల్పోయిన విజ్ఞానం అనే వాదనకు బలం చేకూర్చే ఆధారాలేంటి? దీని గురించి మాట్లాడేవాళ్లు ఏం చూపిస్తున్నారు? ఒక్కొక్కటిగా చూద్దాం. మన పాత ఇతిహాసాల్లో కామగమయానం అనొకటుంటుంది. అంటే ఏంటి? మనసులో తలుచుకోగానే ఎక్కడికైనా తీసుకెళ్లే వాహనం. వినడానికి అద్భుతంగా, కల్పనలా అనిపిస్తుంది కదా. కానీ ఇవాళ సైంటిస్టులు బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ల మీద పనిచేస్తున్నారు. అంటే కేవలం ఆలోచనతోనే మెషీన్స్ని కంట్రోల్ చేయడం. పాత పురాణానికి ఇప్పటి సైన్స్కి మధ్య ఉన్న ఈ పోలిక నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఈ రెండు చిత్రాల్ని పక్కపక్కన పెట్టి చూడండి, చాలా పవర్ఫుల్ గదా. ఇక్కడ పాయింట్ ఏంటంటే, రావణుడి పుష్పక విమానం గురించి గుళ్లమీద చెక్కిన ఈ శిల్పాలు కేవలం ఊహ కాకపోవచ్చు. ఒకవేళ ఆ కాలంనాటి కళాకారులు వాళ్లు నిజంగా చూసిన టెక్నాలజీనే చెక్కి ఉంటే, మనం ఇప్పుడొక జెట్ ప్యాక్ని చూసి ఎలాగైతే గీస్తామో అలా అన్నమాట. ఇప్పుడు టెక్స్ట్ విషయానికొద్దాం. సుశ్రుత సంహిత ఇది ఒక పురాతన వైద్య గ్రంథం. ఇందులో రైనోప్లాస్టీ అంటే ముక్కుని సరిచేసే సర్జరీ గురించి చాలా వివరంగా రాశారు. ఇదేదో పైపైన చెప్పడం కాదు, చర్మాన్నెలా అతికించాలి, ఏ పరికరాలు వాడాలి అనే అంత డీటెయిల్డ్గా ఉంటుంది. ప్రాచీన భారతదేశంలో మెడికల్ సైన్స్ ఎంత అడ్వాన్స్డ్గా ఉండేదో చెప్పడానికి ఇదొక బలమైన ఉదాహరణ. ఇది కేవలం పుస్తకాల్లో రాసింది కాదు, మన కళ్ల ముందున్న సాక్ష్యం. ఢిల్లీలోని ఐరన్ పిల్లర్ 1600 సంవత్సరాలుగా అక్కడే ఉంది, ఇప్పటికీ తుప్పు పట్టలేదు. ఎలా? ఇప్పటి మెటలర్జిస్టులకే ఇదొక మిస్టరీ. దీనికి కారణం ఆ ఇనుములో ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటం. అది గాలితో కలిసి మిస్సావైట్ అనే ఒక రక్షిత పొరను ఏర్పరుస్తుంది. ఆ కాలంలో వాళ్లకి ఇంత అడ్వాన్స్డ్ మెటలర్జీ ఎలా తెలుసు? అదొక పెద్ద ప్రశ్న. ఓకే, ఇప్పటిదాకా మనం ఒక వాదన విన్నాం. ఇప్పుడు కాయిన్కి మరోవైపు చూద్దాం. అసలు మెయిన్ స్ట్రీమ్ సైన్స్ ఏం చెప్తోంది? దీనికి వ్యతిరేకంగా ఉన్న వాదనలేంటి? శాస్త్రవేత్త మయాంక్ వాహియా ఒక కాన్సెప్ట్ గురించి మాట్లాడారు. అదే విజ్ఞానశాస్త్రపు పరంజా లేదా స్కాఫోల్డింగ్ ఆఫ్ సైన్స్. ఈ ఐడియా చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ఏంటంటే, పెద్ద పెద్ద ఆవిష్కరణలో గాల్లోంచి ఊడిపడవు. వాటి వెనుక 100 ఏళ్లుగా పేరుకుపోయిన చిన్న చిన్న ఆవిష్కరణలు, జ్ఞానం అనే ఒక పెద్ద ఫౌండేషన్ ఉంటుంది. అదే లాజిక్తో చూస్తే, విమానాలు తయారు చేయాలంటే కేవలం ఒక డిజైన్ ఉంటే సరిపోదు, దానికి కావలసిన పరంజ మొత్తం ఉండాలి. అంటే ఇంజిన్లు కరిగిపోకుండా ఉండటానికి థర్మోడైనమిక్స్ తెలియాలి, విమానం గాల్లో ఎలా ఎగురుతుందో చెప్పడానికే ఏరోడైనమిక్స్, క్యాల్కులస్ తెలియాలి, ఫ్యాక్టరీలు కావాలి, ఫ్యూయల్ కావాలి. ఈ పునాదికి సంబంధించిన ఆధారాలు లేనంతవరకు ప్రాచీన విమానాల వాదన గాల్లో దీపమే అంటారు విమర్శకులు. ఇక్కడే అసలు ప్రశ్న వస్తుంది. ఒకవేళ మన పూర్వీకులకు నిజంగానే న్యూక్లియర్ వెపన్స్ లేదా స్పేస్ క్రాఫ్ట్స్ ఉంటే, మరి వాటిని తయారు చేయడానికి కావలసిన ఫ్యాక్టరీలు, ల్యాబ్స్, పవర్ ప్లాంట్స్, ఆ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడా? ఆ ఆర్కియలాజికల్ ఆధారాలు లేకపోవడమే ఈ లాస్ట్ టెక్నాలజీ థీరీకి ఉన్న అతిపెద్ద సవాలు. ఈ చర్చ సైన్స్, హిస్టరీ దాటి ఎందుకు ఇంత ఎమోషనల్గా మారింది?
అసలు ఈరోజు దీని గురించి మనం ఎందుకు ఇంత తీవ్రంగా మాట్లాడుకుంటున్నాం చూద్దాం. ఈ కోట్ చూడండి. డాక్టర్ రాజ్ వేదం ఏమంటున్నారంటే, బ్రిటిష్ వాళ్ళొచ్చి మన చరిత్రను వాళ్లకు నచ్చినట్టు మార్చారని, ఆర్యులు, ద్రావిడులు అంటూ మనల్ని విడదీశారని, మనం మన సొంత ఆధారాలని పక్కన పెట్టి వాళ్లు చెప్పిన అబద్ధాలనే నమ్ముతున్నామని ఆయన వాదన. అంటే ఇది కేవలం చరిత్ర గురించి కాదు, మనల్ని మనం తిరిగి తెలుసుకునే ఒక ప్రయత్నమన్నమాట. మరోవైపు మయాంక్ వాహియా లాంటి వాళ్లు ఏమంటారంటే, ఇలాంటి నిరూపణలేని గొప్పలు చెప్పుకోవటం వల్ల మనకే నష్టమని. ఎందుకంటే దీనివల్ల మన నిజమైన శాస్త్రీయ విజయాల మీద జరిగే సీరియస్ రీసెర్చ్ కూడా విలువ కోల్పోతుంది, నమ్మకం పోతుంది అని వాళ్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది కేవలం ఫ్యాక్ట్స్ గురించిన డిబేట్ కాదు. ఇది మన కల్చరల్ ఐడెంటిటీ, జాతీయ గర్వం, ఇంకా ముఖ్యంగా మన చరిత్రను ఎవరు రాయాలి, ఎవరు చెప్పాలి అనే అధికారం గురించి జరుగుతున్న ఒక పెద్ద పోరాటం. సరే, ఇంత సంక్లిష్టంగా ఉన్న ఈ చర్చలోని ముఖ్యమైన అంశాలన్నిటినీ ఒకసారి చూసి ముగిద్దాం. ఈ టేబుల్ మొత్తం డిబేట్ని సింపుల్గా చూపిస్తుంది. ఒకవైపు యోగా, ఆయుర్వేదం, గణితంలో సున్నాను కనిపెట్టడం లాంటివి ప్రపంచం మొత్తం ఒప్పుకున్న మన విజయాలు. మరోవైపు విమానాలు, గ్రహాంతర ప్రయాణం లాంటి వివాదాస్పదమైన ఇంకా నిరూపణ కాని వాదనలు. ఇక్కడ అసలు ఛాలెంజ్ ఏంటంటే రెండిటినీ బ్యాలెన్స్ చేయడం. చివరిగా మన ముందు ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోతుంది. మన గొప్ప వారసత్వాన్ని గౌరవించడానికి, సైంటిఫిక్ ఆధారాల ప్రమాణాలను పాటించడానికి మధ్య గీత ఎక్కడ గీయాలి? ఒకే సమయంలో దేశభక్తుడుగా, సైంటిఫిక్గా ఆలోచించే వ్యక్తిగా ఉండటం సాధ్యమేనా? లేక ఏదో ఒకటి ఎంచుకోవాల్సిందేనా? దీని గురించి ఆలోచించాల్సిన అవసరం మనందరికీ ఉంది.